పేతురు భక్తుడు అంటాడు, పసిపిల్లల వలె నిర్మలమైన వాక్యం అనే పాలను ఏం చేయాలంట? అరే పాలు బయట కలుషితమైతే ఈరోజు విషాదం ఏంటంటే వాక్యం కూడా ఏమైంది? ఎంత బాధాకరమైంది కదండి. ఎంత కలుషితమైందంటే 1:400 రేషియోలో కలుషితమైంది. ఏందండి కలుషితమైన వాక్యం? 2 తిమోతి 4:2 చాలా ప్రాముఖ్యమైన మాట. అంత్య దినాల్లో సత్యాన్ని పాడు చేసే అసత్య ప్రకటనలు, వాక్య పరిచయాలు చేసే వారిని ఖండితంగా తెలుసుకోవాలి. ఎవరిదంటే మనం తీసుకొని శరీరాన్ని పెడతావా? శరీరమే నువ్వు పెట్టడానికి ఆలోచిస్తే మరి నీ ఆత్మ శరీరం కంటే విలువైంది కాదా? ఎవడు పడితే వాని వాక్యం విని చెవులు ఎక్కించుకుంటావా? ఇది నిజమా అని చిన్న మాట కాదా? అవ్వ చెవులో ప్రవేశించి అవ్వని జీవితాన్ని సర్వనాశనం చేసింది. దేవుని బిడ్డలు వాక్యము సరిగా అంటే ఏది పడితే అది వినేసిన తర్వాత మైండ్ అంతా ఏమైందండి? కన్ఫ్యూజ్ అయిపోయి మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిన వారు ఉన్నారు. ఐ నో అండ్ హావ్ ట్రీటెడ్ మెనీ పీపుల్. టోటల్ కన్ఫ్యూజన్ అయిపోయింది మొత్తం అంతా. వాక్యం విని అందరు బోధలు వినేసి ఏమైపోయారండి? మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి బంధకాలకు వెళ్ళిపోయారు. బైబిల్ రాస్తుంది, సత్యం ఏం చేస్తుంది? స్వతం చేస్తుంది. ఆపోజిట్ చేయండి. అసత్యం ఏంటి? నేనేం చేస్తుంది? బంధిస్తుంది. మెంటల్ చైన్స్, సూసైడ్ అటెంప్ట్స్కి వెళ్ళారు తెలుసా? వాక్యమిని ఆత్మహత్య చేసుకున్న సహోదరి నాకు తెలుసు. ఏమవుతుంది అంత దినాలు చూడండి అసత్య వాక్యానికి. అంటే నిజమైన వాక్యం ఆపోజిట్ రెండు ఉంటాయంట. వాక్యం ప్రకటించుము, సమయమందును అసమయందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతము ఉపదేశించు, ఖండించుము, గద్దించుము. చూడండి, నిజమైన వాక్యము నేనేం చేస్తుంది? ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. ఈ మూడు మనకు నచ్చవు. ఖండించేది నచ్చదు, గద్దిస్తాను బాగా చెప్తుండే, ఈరోజు బాగా రిసర్చ్ చెప్తున్నాడు సేవకుడు, ఖండిస్తున్నంత మొత్తం కై 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 కై. ఖండించుము, గద్దించు, మూడోది బుద్ధి చెప్పు. ఇది సత్యవాక్యం, ఇది నిజమైన వాక్యం.